పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో మేము స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలంగా ప్రభువా కొద్దిమంది కూడి వచ్చాం. సిలువేయబడిన క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తప్రోక్షణకు వస్తున్నాం. కనికరించుము, క్షమించుము, ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మమ్మల్ని సిద్ధపరచు. మీ లేఖనాలతో మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. సైతాను అంధకార శక్తులు లేఖనాలు బంధిస్తూ సిలువ రక్తపక్షులు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమగల నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన అనగానే మనకి గుర్తొచ్చేది యోహాను సువార్త 4:20. ఎందుకంటే క్రొత్త నిబంధనలో మొట్టమొదటి ఆరాధన ఈ యొక్క వాక్యంలోనే వ్రాయబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఐదవ వచనం నుండి 24వ వచనం వరకు మార్చి చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 5వ వచనం నుండి 24 వరకు మార్చి చదువుకుందాం. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చదువుకున్నట్టు అక్కడికి రాగా, యేసు నాకు దాహం నిత్యమని ఆమెను అడిగాను. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహం నిత్యమని ఎలాగో అడుగుతున్నామని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకున్నట్టు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగో నీకు దొరుకును? అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా, నేను దప్పికొనుకుంటున్నట్లును చేదుకున్నకి ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. అమ్మ, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తను ఆరాధించేవారు అట్టి వారి కావాలని తండ్రి కోరుచున్నాడు. చివరి వచనం మళ్ళీ ఒకసారి చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను. పూర్వం ఎలాగ ఆరాధించేవాళ్ళు చెప్తుంది సమరయ స్త్రీ. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించారంట.
ఇచ్చినటువంటి యోసేపుకు ఇచ్చిన బావి దగ్గరికి వస్తున్నారు. బైబిల్ ప్రకారం భాష అంటే, బైబిల్ భాష ప్రకారం బావి అంటే దేవుని మందిరం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. అర్థమైందా? ఇప్పుడు రక్షణార్థమైన బావులు ఏడుంది? అవి దేవుని మందిరాలే. అయితే ఈ సమరీ స్త్రీ దాదాపు ఎన్ని గంటలకు వచ్చింది? 12 గంటలకు వచ్చింది. ఈనాడు మందిరానికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది 12 గంటలకు వస్తారు. కొంతమంది ఆరాధనకు వస్తారు, కొంతమంది బలలో పాల్గొనలు పొందడానికి వస్తారు, కొంతమంది అయితే చివరి మెసేజ్ ఇందామని వస్తారు. అయితే దేవుని బిడ్డలు ఆరాధించాలని దేవుని కోరిక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు సమయం ఎంత? సేవకుడు చెప్తున్నాడు 12 గంటలంట. ఏమో ఇంకెవరన్నా సహోదరులు, యేసు క్రీస్తు ప్రభుని సిలువ వేసినప్పుడు సమయం ఎంత? 3 గంటలకి. వెరీ గుడ్. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం చదవండి దయచేసి. బైబిల్ చదివితేగా తీయాల తొందరగా. బైబిళ్ళు ఎందుకు వచ్చేది? మనం ఆదివారం ఒకసారి రావడానికే ఇబ్బంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలైంది. ఒకరు 3 గంటలు అంటున్నారు, ఒకరు 12 గంటలకు అంటున్నారు. ఏం చెప్పాలిక? కాబట్టి దేవుని వాక్యం చదువుకోవాలా. వాక్యం చదవదే నువ్వు ఏం చెప్తావు? మరి ముగించింది ఎన్ని గంటలకి? 33వ వచనం చదువు, అక్కడే ఉంది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతయు చీకటి గమ్మెను. 3 గంటల నుండి యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని దగ్గరగా కేక వేసి ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచినావని అర్థం. చాలా మంది ప్రశ్నిస్తారు, చూశారా అసలు దేవుడు కాదు యేసు ప్రభు, ఆయన దేవుడిని అడుగుతున్నాడు చూడండి, నా దేవా నేను ఎందుకు చెయ్యి విడిచావని. ఇది కీర్తన 22లో వ్రాయబడినటువంటి లేఖనం నెరవేర్పు. చదవండి కీర్తన 22:1. నా దేవా నన్నేల విడనాడితో తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది తండ్రి చిత్తానుసారముగా వ్రాయబడిన లేఖనాలని నెరవేర్చడానికి. అదే నా ఆహారము, అదే నా దాహం కూడా అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుకి దాహమా? ఆయన పేరేంది? జీవజలముల ఓట, జీవజలముల బుగ్గ, స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. ఈ బుగ్గ కాదు, మనుషులు చిన్నపిల్లలు లాగుతుంటారు బొగ్గ పట్టుకొని, ఆ బుగ్గ కాదు. బుగ్గ అంటే ఉబుకుతూ ఉంటుంది ఎప్పుడు వాటర్. ఇంకా చెప్పాలంటే జీవజల నదులు. ఆయనకు దాహం వేసింది. ఎందుకని చెప్పాలా? యేసు ప్రభుకి ఎందుకు దాహం? యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదవండి. అటు తర్వాత
సమస్తమును అప్పటికి సమాప్తమాయినని ఎరిగి. వింటున్నారా? యేసు ప్రభుకి ఎందుకు దాహం? లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానని ఆయనను. అర్థమైందా? ఇప్పుడు ఆ లేఖనాలు నెరవేరుస్తున్నాడు ప్రభు శిలువ మీద కూడా. అది ఆయన దాహం. నాకు దాహం ఇవ్వమని అడుగుతున్నాడు సామరీ స్త్రీని. ఎంతకాలం నుంచి వస్తుందో? 12 గంటలకు వస్తుంది సహోదరి. మరి ప్రభు ఆయన ముందుగానే వచ్చి ఎదురు చూస్తున్నాడు బావి దగ్గర. నాకు దాహం ముఖ్యమని అడిగాడు. యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు నెరవేర్చి మన దాహం కూడా తీర్చాడు. ఆ తదుపరి వచనం చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అది మన ప్రధాన అంశం. ఆ స్త్రీ ఆయన్ను చూచి నేను దప్పి కొనకుండానట్లు చేదు కొనకుండా ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచే అంటాడు. అడుగుతుంది, ఇంకా అడుగుతుంది, నువ్వు యూదుడవే, మేము సమరయులు, మాతో సాంగత్యం చేయరు కదా మీకు. ఎలా గమనించింది? ఈనాడు క్రైస్తవులు చూడంగానే గమనిస్తారు. చేతిలో బైబిల్ ఉంటుంది, సామాన్యంగా తెల్లని దుస్తులు ధరిస్తారు, ఆదివారం పరిగెత్తుకుంటూ మందిరాలకు వస్తారు. అలా చూడంగానే ఏమంటారు? వారు క్రైస్తవులు. క్రీస్తును ధరించు వారే నిజమైన క్రైస్తవులు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో గ్రహించింది ఈ సమరయ స్త్రీ, అయ్యా నాకు ఆ నీళ్లు కావాలయ్యా. తదుపరి వచనం చదవండి. ఏంది కొన్ని చదువుతున్నారు, కొన్ని చదవట్లేదు. ఏ కళ్ళు కనపడుతుండే లేదా అర్థాలను నేర్చుకోండి. ఈ నీళ్లు తగు ప్రతివాడును మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు. తర్వాత వానికిచ్చు, ఆయన ఇచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరెడు నీటి బొగ్గగా ఉండును. తనలో ఊరుతాయంట. నీలో నాలోనే మనలో ఊరుతాయి. ఆ ఊట ఊరకపోతే ధనవంతుడు లాజరు ఆ యొక్క భాగంలో ధనవంతుడు అడుగుతాడు, నా నాలుక అగ్నితో మండిపోతా ఉంది, లాజరును పంపించి ఒక్క నీటి చుక్క నా నాలుక మీద అంటాడు. చూశారా ఎంత భయంకరమైన శిక్ష? ఈ నాలుక దాహం తీరాలంటే ఆ జీవజలము మనలో ఊరాల. అందుకే చెప్తున్నాడు ప్రభు, నీలో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు అసలు యేసు ప్రభు బిడ్డవే కాదు. నా నాలుకను చల్లార్చుమని లాజరును పంపమంటున్నాడు. పిలిచేదేమో అబ్రహాముని, లాజరును పంపమంటాడు ఆ భాగంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దాహం తీరిందా? ఈ లోకంలో దాహాలు రకరకాలుగా ఉన్నాయి. ఏం దాహాలు? ధనదాహం మొట్టమొదటిది. పొద్దున లేస్తే ధన పిచ్చి. ఇంకా కామదాహం, ఒకరు ఇద్దరు ముగ్గురు ఎంతమందిని చేసుకున్నా తృప్తి తీరనటువంటి దాహం, భయంకరమైన దాహం ఇది. ఇంకా ఏం దాహాలు ఉన్నాయి చెప్పాలి? ఆహారం, రైట్, అది ఆకలి, అది దాహం కాదు. పొద్దు గోకనివ్వరు, పొద్దు పొడవనివ్వరు, పరిగిస్తూ ఉంటారు. ఎక్కడికి? బ్రాందీ షాపులకి. అది ఒక దాహం. దాహం దాహం ఎంత తాగినా మరలా మరలా దాహం. అందుకు పిలుస్తున్నాడు యేసు ప్రభు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఏంటి విశ్రాంతి అంటే? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చదవండి. చదవాలా? తప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. రోకలు లేని, డబ్బులు అవసరంలే, డబ్బు లేకపోయినా రావచ్చు మందిరానికి. రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి. రోకములు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఏంది? ఏమి లేకుండా ఎట్ట కొనాలి? కాబట్టి దేవుడు మనకి ఉచితముగా రక్షణ ఇచ్చాడు, ఉచితముగా దాహం తీర్చాడు. అయితే ఈ స్త్రీ యొక్క జీవితాన్ని బయట పెడతారు. ప్రభు తన జీవితాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఎరిగినవాడు కాబట్టి అడుగుతున్నాడు సమరయ స్త్రీని, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తెలుసుకురా. నీ పెనిమిట్లు భార్యలు కలిసి వచ్చే సంఘాలు మాకెందుకు, ఎవరు వస్తే ఏమి రాకపోతే మాకేమి, మా కానుక పెట్టి నిడితే చాలు. కనుక భార్య భర్తలు రావాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. అయితే ఈ స్త్రీకి పెనిమిటి లేడంట. చదవండి ఆ భాగం. అయ్యా నాకు పెనిమిటి లేడు. యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సత్యమే. చదువు. ఇదేంటమ్మో, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. సత్యమే చెప్తున్నాను. ఈ సమరయ స్త్రీకి 7 6 పెనిమిటి, 5 ఉన్నారంట. తర్వాత ఇంకొకడు వచ్చాడంట, 6. ఇప్పుడు ఉన్నవారు కూడా నీ పెనిమిటి కాడు. సత్యమే తెప్పించమన్నాడు. ఏంది 5? రకరకాలుగా చెప్తారు. నిజంగానే పెనిమిట్లా? చెప్పు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. ఈ రకంగా బైబిల్ తీస్తే ముగించుకోవటం మంచిది. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఆయన అసలు ఆయన సంఘమునకు శిరస్సు, భర్త ఆయనే. భార్యకు భర్త ఎలాగో శిరస్సు, సంఘమునకు యేసు ప్రభు శిరస్సు. కనుక నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త భర్త అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చావు కరెక్ట్గా. అయితే ఇంతకుముందు ఎవరున్నారు? నీకు 5 ఉన్నారు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. కొంతమంది సమరయ స్త్రీని వ్యభిచారిగా లెక్క కడుతుంటారు. కాదు, వ్యభిచారి అయితే వ్యభిచారనే రాస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆమె ఒక స్త్రీ. సరే, తర్వాత చెప్తాను. తదుపరి వచనం చదవండి. స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుకున్నావు. ఎట్లా ప్రవక్తని చెప్తావు? తెల్లగొట్లు చూసా, లేకపోతే సూటు కోటు బూటేసా? ఎట్లా చెప్తావు నువ్వు ప్రవక్తమని? చరిత్ర చెప్పేశాడు. నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడు కూడా నీ వాడు కాడు. బ్రతుకు చెప్పగలిగినవాడు ప్రవక్త. జరిగిన వాటిని, జరగబోవు వాటిని చెప్పేవాడు ప్రవక్త. దొంగ ప్రవక్తలు అనేక లేచారు ఈనాడు. దేవునితో సంబంధం లేదు, ప్రార్థన జీవితం ఉండదు. లక్షలు కోట్లు పెట్టి సినిమా హాలులాగా కట్టి వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉన్నది పెట్టి వాళ్ళను ముట్టి, ఇదిగో స్వస్థత, సువార్త, స్వస్థత సభలు, సువార్తకి స్వస్థత. ఏమిటి రైటింగ్? ఏమిటి లేఖనాలు? ఏమి పొందడానికి నువ్వు చేస్తున్నావు? ఒకరోజు వస్తాడు ప్రభు,
ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నదని ప్రకటన గ్రంథంలో చెప్తాడు 22:12. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మొట్టమొదట నీ దాహం తీర్చుకోవాలి. ప్రభువులు లేఖనాలు నెరవేర్చి ఆయన దాహం పొందుతున్నాడు, అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు అసలు? అమ్మా ఏం అడుగుతున్నాడు ప్రభు? పై లేఖనాలకు రండి, మళ్ళీ పైకి పోదాం, చదవండి. 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇచ్చును. ఇప్పుడు నీ కాడ ఏముండాలంట? ఏం అడుగుతున్నాడు యేసు ప్రభు? నిన్ను అడుగుచున్నవాడు ఎవడో నువ్వు ఎరగాల. ఏం అడుగుతున్నాడు? నేను దాహం ఇస్తున్నాడు. నీ కాడ దాహం తీరచ్చు, యేసు ప్రభు దాహం తీర్చగలవా? తీర్చాలంటే ఏముండాలా? ఇక్కడ రాసి ఉంది క్లియర్గా. ఏం అడుగుతున్నాడు? సమరయ స్త్రీని, నీవు దేవుని వరమును అడుగుతున్నాడు. సహోదరి సహోదరుడు, దేవుని వరం నీ దగ్గర ఉందా? దేవుడు నిన్ను దర్శించాడా? దేవుడు నీకు వరం ఇచ్చాడా? ఏమీ లేదు, బైబిల్ ఉందగా, కొనుక్కుంటే వస్తుంది. ఏదో మాకు తెలిసింది చెప్పటం, చందాలు పట్టడం, సర్వనాశనానికే పరిగిస్తున్నారు. జాగ్రత్త, అగ్నిగుండంలో పడ్డప్పుడు నీ దాహం తీరదు. దేవుని వరమును పొందు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువు. యవనస్తులైన పిల్లలు టక టక తీసి చదవాలి బైబిల్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు. ఏంటది? దేవుని వరమే. చూసారా? ఇది అడుగుతున్నాడు నిన్ను, మందిరానికి వచ్చిన నిన్ను నన్ను. ఆ దేవుని వరం నీ దగ్గర ఉంటే యేసు ప్రభు యొక్క జీవ జలం నీలో ప్రవహిస్తుంది. 4:7 చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక. అయితే మనలో అమ్మా క్రీస్తు అనుగ్రహించు వరము ఒక్కొక్క పరిమాణము చొప్పున కృపావరము లేదా కృప ఇవ్వబడింది. నీకున్న వరం నాకున్నదు, నాకుండే వరం నీకున్నదు. ఇస్కరియోతుకు కూడా ఉంది దేవుణ్ణి అమ్మే వరం. 30 నాణ్యాలకి అమ్మి పారేశాడు. అది ఆయన వరం అనుకున్నాడు. ఈనాడు జరుగుతుంది ఇదే. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఉచితముగా పొందితని ఉచితంగా ఇవ్వండి. మీరేంటి రేటు పెడుతున్నారు? సర్వనాశనానికే. మరలా చెప్తున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. జీతం కావాలా? లేదు లేదు లేదు, ఇదేదో రాజకీయం. అవును, నీకు అట్లే కనిపిస్తుంది. రాజనీతిని అనుసరించిన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప నీకు రాజకీయంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ కీయం నీకు పుణ్యం మొర్రు అనేటట్టు చేస్తుంది. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాలం నువ్వెవరైనా సరే భయమే లేదు నాకు. ప్రేమలో, దేవుని ప్రేమలో భయము ఉండదు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో భయపడు. యోహాను సువార్త 7:37 చదువు. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, మరలా పిలుస్తున్నాడు. మా పండగలు కూడా దేవుడు, మా పండుగలు ఏలాగా ఉంటాయి. దేవుని పండుగ చూడు ఎలాగుందో.
ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకున్నవారనని నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు అయ్యో నెరవేరుతున్నాయి. వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని ఎక్కడ చెప్పాడు? ఎక్కడగా చెప్పాడు. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, పందులు తిన్నట్టు తిని కేకలేస్తారే కానీ ఉపవాసం ఉండరు, ప్రార్థన ఉండదు, ఆ జీవజలములతో కడుపు నిండదు. కడుగబడిన పందులు కొన్ని అయితే దెయ్యాలని ఆశించే పందులు కొన్ని. నిన్ను నీవే పరీక్షించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దాహం, దేవుని వరం నీకు ఇవ్వబడిందా? లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని అడుగు, ప్రభువా నాకు యేసయ్యా ఆ దాహం తీరేటువంటి జీవజలం నాకు కావాలి. సమరయ స్త్రీ అడుగుతుంది, ప్రభువా నేను ఎంత దూరం నాకున్నట్లు నాకు ఆ జీవజలము ఈ అడుగు ప్రతివానికి ఇయ్యబడుతుంది. కాబట్టి బిగ్గరగా చెప్పాడు, నా యొద్దకు రండి. నరకము నా అగ్ని ఆరదు, పురుగు సావదు. అల్లాడుతుంటావు, ఏమైపోయింది నా సేవ, ఏమైపోయింది నా జీవితం, నా డబ్బు, నా అంతస్తులు, నా బిల్డింగులు, నా కార్లు ఏమైపోయినాయి? దాహం తీరకుండా ఇక్కడికి వచ్చానే. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించుకో. దేవుని వరము నీకు ఇవ్వబడి ఉంటే నీవు ధన్యుడివే. లేని ఎడల ఈ మధ్యాహ్న కాల సమయంలో దేనికి వచ్చావు? ఆరాధించడానికి. ఏమని ఆరాధిస్తావు? ప్రభువా నీవు నా కొరకు నరుడుగా జన్మించావు, సిలువ వేయబడ్డావు, రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు, చనిపోయి బాధ పెట్టబడి తిరిగి లేచావు. మరి నాకు పరిశుద్ధ ఆత్మని వరం ఇచ్చావు, నా దాహం తీర్చావు. నాకు ఇప్పుడు భయం లేదు ప్రభువా, నేను ఇప్పుడు నిన్ను ఆరాధిస్తున్నాను. ఎలా ఆరాధిస్తావు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగునట్లు ఏమిచ్చాడు? ఎలాగిచ్చాడు? స్వాస్థ్యముగా సంచకరువుగా ఇచ్చాడు నీకు నాకు ఆత్మ. సంచకరువు ఎంత ఇస్తారు? మొత్తం పెట్టేస్తారా? కొంత ఇస్తారు, భయాన్ అంటారు మన భాషలో. అయ్యా ఈ పశువుని నేను కొన్నా, ఇదిగో భయాన, మళ్ళా వచ్చి నేను మొత్తం డబ్బు కట్టి తీసుకెళ్తాను. అలాగా సంచకరువు ఆత్మనిచ్చాడు మనకి దేవుడు. మరి నీలో ఆ ఆత్మ ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మతో ఆరాధిస్తావు. మరొకటి యోహాను సువార్త 14:6 ఉంది, చదవండి. నేనే మార్గమును సత్యమును జీవమును ఉన్నాను, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడు. మరి మధ్యాహ్న కాల సమయంలో సత్య జీవితం నీలో ఉందా? దొంగ, లంచగాడ, ఎక్కడ బట్టినా డబ్బు పిచ్చి పట్టిపోయి పిచ్చివాడివైపోయావు, వెర్రివాడివైపోయావు, నీ దాహం తీరలా. ఆరాధించటానికి వచ్చావా? ఆరాధించు. ఏమవుతుంది ఆరాధిస్తే? దేవుడు ఆగ్రహించుతా. గలతీయులకు రాసిన పత్రిక 4:10 చదువు.
మీరు దినములను మాసములను ఏం కాలాలు? ఉత్సవ కాలాలు, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ లోపాలు. ఇదే క్రైస్తవులు రేపు జనవరి 1 చూడు, ఇదే క్రైస్తవులు 25 క్రిస్టమస్ చూడు. అసలు వీళ్ళు క్రైస్తవులేనా అని అంటే అనుమానం వస్తుంది. ప్రార్థన లేదు, మందిరంలో ఆడపిల్ల మగపిల్లవాడని గుర్తించే గుర్తులు లేవు, ప్యాంట్లు షర్ట్లు బనీన్లు. దేవుని బిడ్డలారా, ఎట్లాగైనా దేవుని మందిరానికి వచ్చేది. పాస్టర్లకి అవన్నీ పట్టవు. రండి రండి రండి, స్వస్థత పొందండి, కొబ్బరి నూనె కొనండి, కట్ చీఫ్లు కొనండి, ఇంకా ఏమైనా ఉంటే కొనండి, మాకు డబ్బు ఇచ్చి మమ్మల్ని గొప్ప చేయండి. రకరకాల పనులు చేస్తారు, పానకాలు చేస్తారు, పూనకాలు చేస్తారు, అన్నీ చేస్తారు. భయభక్తులు కలిగిన చోట చాలా తక్కువ మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. దైవజనుడు భక్సింగ్ కన్నా గంజి పోసాడు ఫస్ట్. ఏం చేయమంటున్నాను, నేను ఫారెన్ పోయి అడుక్కునేవాడిని కాదన్నాడు. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్, సో మెనీ పీపుల్ ఆర్ బెగింగ్ 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 ఫర్ మనీ అన్నాడు. ఎంత గొప్ప దైవజనుడు! ఆయన సంపాదించుకున్న తన కొడుకులకి కూతురులకి బంధువులకి ఇవ్వాలా. దేవుని బిడ్డలు దేవుని సంఘం అన్నాడు. మొత్తం వాళ్ళకి ఇచ్చిపోయాడు. వాళ్ళు ఏమన్నా చేసుకునే దేవుడికి లెక్క చెప్పుకుంటారు. నీ పని ఏంటంటే మోకాటి జీవితం, ప్రార్థన. నీలో ఆ వరం ఉంటే నువ్వు ఒక్కడైనా కూర్చొని ఆరాధిస్తావు. నీవు నీ భార్య పిల్లలతో ఆరాధిస్తావు, దేవుణ్ణి మహిమపరుస్తావు. మరి ఈనాడు దినాలు, సంవత్సరాలు ఇవన్నీ పాటిస్తే అంటున్నాడు పౌలు, నేను పడిన కష్టము అర్థమైపోయింది. బంధువులు ఎదుట ముచ్చాలేస్తే వాడికి ఏం తెలుసు? ఏంద్రా ఇవే షావు కొట్టేస్తే కొట్టు తినవు బంధువులు. వాళ్ళని పరీక్షించి చూడండి, బంధువుల దగ్గర కొట్టే చూడండి, ఊఫ్ ఊఫ్ అని ఊడిపోతాయి. వాటికి కూడా మంచి తిండి కావాలి. ఈనాడు అయ్యే తింటున్నారు జనం. ముచ్చాలాంటి దేవుని వాక్యాన్ని కడుపులోకి, గుండెల్లోకి, మైండ్లోకి తెచ్చుకుంటే నీలో నుంచి ఏం పారుతాయి అంట? జీవజల నదులు పారుతాయి. ఆ నదులకి అంటలు పండుతాయి. ఎక్కడి నుంచి వస్తుంది మనకి తినేదంతా? నదులు, రకరకాల నదులు ఈ భూమి మీద పారితే ఈ లోక సంబంధమైన ఆహారం, పానీయం మనం తాగుతున్నాం, తింటున్నాం. అయితే పరలోకం పోయిన తర్వాత ఈ ఆహారము, ఈ నీరు పనికిరాదు. అందుకు ప్రభు చెప్తున్నాడు, అమ్మా దేవుని వరమును అడుగుచున్నవాడు ఎవడో నీకు తెలుసా? ఆయన అడుగు, నీకు ఇస్తాడు. అట్లయితే మేమేం చేయాలయ్యా? నువ్వు ఎంత కఠినంగా చెప్తున్నావో, మేమేం చేయాలి? ఏం చేయాలమ్మా? అపొస్తల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చదవండి. అదే చదవండి. బైబిల్ వారానికి ఒకసారో లేదా నెలకు ఒకసారి తీసి ఎట్లా ఉంటుంది? వారు ఈ మాట విని ఏమైంది హృదయంలో అంటే కింద పుట్లైన రాసిన రోజులు ఒక్క పోటు పొడిచాడు వాక్యంతో దేవుడు. ఏమైంది హృదయంలో? పొడుచుకుంది, ఒక్క పోటు పొడిచాడు వాక్యంతో. సహోదరులారా, మేమేమి చెయ్యాలి? పేతురును కడమ అపొస్తలులు అడుగగా పేతురు ఏం చేయాలి? డ్రెస్సులు మార్చుకోవాలని చెప్పాడా? చెప్పు. డబ్బులు మార్చుకోమన్నాడా? డాలర్ నుంచి రూపాయలకి, రూపాయల నుంచి డాలర్లకి. మీరు మారు మనసు పొందాలా?
పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలా. అప్పుడు మీకు పరిశుద్ధాత్మను వరము పొందుతురు. అర్థమైందా? దేవుని వరం. కాబట్టి జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్న నాకు ఆరాధన వర్తమానం ఇస్తాడని కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత లే అన్నాడు. నేను చెప్పా మొన్నే, నువ్వు ఏది ఇచ్చినా నేను ఎల్లప్పుడూ సిద్ధమే. 12 గంటలకు రాత్రి లేపినా నేను శుభార్త ప్రకటిస్తా. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించుకోరు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరి నీలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంకా అనేకం ఉన్నాయి. వరాలు 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 రకరకాలుగా ఉన్నాయి. నీ వరం ఏదో నువ్వు తెలుసుకో. ప్రవచన వరం కోరుకో అంటాడు. నన్ను పోలి నడుచుకోమంటాడు పౌలు. ఎంత ధైర్యం! ఈనాడు పాస్టర్లు చెప్పగలరా నన్ను పోలి నడుచుకోమని? నా కుటుంబానికి నేను చెప్తున్నాను, నా భార్య బిడ్డలకి, నన్ను పోలి నడుచుకోండి, నా వెంట రండి. పోవద్దు ఎక్కడికి, నేను ఎక్కడికి పోతే అక్కడికి రండి. నేను రాలా. సహోదరుడు ఫ్రాన్సిస్ నా దగ్గరికి వచ్చాడు. అన్నా రండి, మీ వాక్యం కావాలన్న. దేవుని వాక్యం కోరుకో. వస్తా. వచ్చా చెప్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభుని సిలువ వేసిన టైం 9 గంటలు ఉదయం. సేవకులకే ఆ సమయాలు తెలియకపోతే ఇప్పుడు అడిగితే మన బరువు పోదు. జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో 9 గంటల నుంచి 12 గంటలకి ఎన్ని గంటలు చెప్పండి? 9, 10, 11, 12, 3 గంటలు. అంటే 12కి ఎన్ని గంటలు అయినాయి? 3 గంటలు అయినాయి. 3 నుంచి మళ్ళీ 12 నుంచి 3కి 3 గంటలు. మంచి ఎర్రటి ఎండ ఈ మధ్యాహ్న సమయంలో ఆ సిలువలో ఎలాడుతున్నాం అనుకో నువ్వు నేను. దాహం వేస్తుందా లేదా? దాహం అడిగితే ఏమి ఇచ్చారు? చిరకని ఇచ్చారే. నీ కొరకు నా కొరకు ఆయన రుచి చూడలేకపోయాడంట. ఊరికే టచ్ అంతే. వంట దాహానికి అది కానీ తగిలిస్తే 4 ఎండిపోయి చచ్చిపోతారు. అందుకే అంటున్నాడు, లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని భయం ఉందా? క్రైస్తవులే పోతారేమో నరకానికి నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేదొకటి, చేసేదొకటి. ధనాపేక్ష సకల కీడులకు మూలం. మరి ఎందుకు నీకు డబ్బు? ప్రభు వచ్చేస్తున్నాడు, ప్రభు వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి, సిద్ధపడండి, నా కానుక పెట్టి నింపండి. నీకెందుకయా? అది సంఘానికయ్యా. నీవు గొప్పవాడవడానికి, నువ్వు కోటీశ్వరుడు అవడానికి కాదు సంఘంలో పెట్టింది. దేవుని ప్రజలకు ఆహారము సమృద్ధిగా ఉండుటకై ఆ కానుక పెట్టబడింది. కుక్కలకి వేసినట్టు 2 బిస్కెట్లు వేసి పిల్లలకి కోట్లు కోట్లు నీ బ్యాంకులో అకౌంట్లు లాగుతాడు, బయటికి కక్కిస్తాడు. ఒకరోజు మొత్తం తీస్తాడు. పట్టుకోండి పాత్రలోనే. మేము అది చేసాం, ఇది చేసి. ఏం చేసావు నువ్వు? గోంగూర మాంసం కలిపెట్టుకొని తిన్నావు బాగా. నువ్వేం చేయలే. ప్రజల సొమ్ము దోచుకునే దొంగవు నువ్వు. దేవుని వరము నీ దగ్గర లేదు. ఉంటే నువ్వు ఫస్ట్ ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు. 35 ఏళ్ల నుంచి ఏ రోజు నేను తినొచ్చి వాక్యం చెప్పలా. ఎందుకంటే నువ్వు తింటే వచ్చి చెప్పేది శరీరం. నువ్వు తినకుండా వచ్చి చెప్తే ఏం పని చేస్తుంది? ఆత్మ శరీరం అనుకును, శరీరం ఆత్మ అనుకును ఒకటానికొకటి విరోధంగా ప్రవర్తిస్తున్నాయి. శరీరాన్ని చంపు, అప్పుడు నీలో ఆత్మ ప్రజలవుతుంది. నువ్వు ఆరాధించే ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు నామములో ఆరాధిస్తే దేవుడు ఆగ్రహిస్తాడు. ఎంతకాలం చెప్పాలా? ఎన్ని ఆదివారాలు చెప్పాలా?
ఆరాధించండి, అయిపోయింది ఆరాధించండి, లోడ 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 రెండు మాటలు చెప్పేయటం, పాట పాడటం, వాళ్ళ వాక్యం చెప్పేయటం, వాళ్ళ పాల్గొని పొందటం, ఆ పెట్టు కానికి పెట్టి అంత వచ్చిందో లెక్కేసుకోవడం. అది నీ పని కాదు. ఉండని అట్లా. నేను చేయను ఆ పని. నేను పెట్టా, ఆపేశా. ఒక సహోదరుడు వచ్చాడు, అడుగుతాడు, పదండి పోదాం. లెక్క పెట్టలే, ఉన్నాయి అట్లా ఉంటుంది, ఆడపోతుంది. దేవుని పని వచ్చింది, తీయి బయటికి ఖర్చు పెట్టేసి అయిపోయిందా, మళ్ళీ మొదలుపెట్టు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్నా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి. ఇదేదో చంపుకుంటున్నారు, చేస్తున్నారు, కొడుతున్నారు, ఇదంతా వట్టి మాటలు అనుకున్నావా? తన గురించి తాను లెక్క ఒప్పవలసిన దినం ఒకటి ఉంది. కాబట్టి ఆరాధించావా, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను నన్ను రక్షిస్తాడు. ఆ దాహం లేకుండా భూమి మీద ఉన్న చనిపోయిన జీవజలపు ఓట నీలో నుంచే ఓడుతుంటుంది. ఎందుకంటే నువ్వు భూమి మీద ఉండగా ఏం పొందావు? ఆత్మనే సంచకరు పొందావు. రేపు వస్తున్నాడు ప్రభు మరలా. ఆ మిగిలినది ఇచ్చి, నువ్వు మంచి సేవకుడు అయితే నీకు కూడా జీతం ఇచ్చి, తనిచ్చినటువంటి ఆత్మ సంచకరు ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరినీ తీసుకెళ్ళడానికి వస్తున్నాడు యేసు ప్రభు. అందుకు చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేనున్న చోట మీరు కూడా ఉండులాగానే మిమ్మల్ని తీసుకోవడానికి వెళ్తున్నా. యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడడు. అబద్ధం ఆడితే ఆ బలి చెల్లదు. సత్యవంతుడు కనుక ఆ యొక్క బలి పరమ తండ్రికి ఇష్టమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలకు పూర్వం నుంచి ప్రభు వస్తున్నాడు వస్తున్నాడు, అనేకులు పుడుతున్నారు, చనిపోతున్నారు. చనిపోయేవాడిని అడగండి, నిర్భయంగా చనిపోతాడు. దేవుని ఆత్మ నీలో ఉంటే నిర్భయంగా చనిపోతాడు. కానీ నిజంగా క్రైస్తవుడు చనిపోడు. ఏమవుతాడు? నిద్రిస్తాడు. నిద్రపోతుంటే తడితే లేస్తావు, పిలిస్తే లేస్తావు, చస్తే ఏం లేస్తావు? డెడ్ బాడీ లేడు. కనుక నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లేము. దేవుని యొక్క ప్రకాశం నీ మీద ప్రకాశం కూడా ఎదురు చూస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్పాడు, అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, అప్పుడు మీరు యెరూషలేములోను పర్వతాల మీద ఆరాధించరు. ఎక్కడ ఆరాధిస్తారు? ఆత్మ నీకు కలిగి ఉంటే నువ్వు ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యన దేవుడు ఉంటాడు. ఆ ఆరాధన కూడా సేకరిస్తాడు. అయితే సంఘం ఎందుకు ఏర్పాటు చేశాడంటే, నాకు మీరు చదివారు, మారు మనసు పొంది బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుతారు. వారు కూడి రొట్టె విరుస్తారు. కాబట్టి అందుకు మనం సంఘంగా కూడుతాం. అంతేకాని డబ్బు సంపాదించుకున్నాడు కాదు. ఇందాకనే చెప్పాను, ధనాపేక్ష సకల కీడులకు మూలం. కీర్తన లాస్ట్ వచనం 72వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను, చూడండి. కీర్తన 72:13. ఇవాళ తొందరగా ఏది బైబిల్ తీర్చలేదు. ఏం చెప్పాను? 72:12 చెప్పాను. 73:12 ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, దరిద్రులు, మామూలు కాదు, భక్తిహీనులు, ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ఏం చేసుకుంటారు? ధనవృద్ధి చేసుకుందరు, డబ్బు సంపాదించుకుంటుంటారు. అమ్మో, ఆయన ఎక్కడండి కోట్లు, రేపు పడతాయి నీకు తూట్లు. ఎక్కడికి బావు, భూమి మీద ఆలాడుతూనే ఉంటాం.
దేవుని తీర్పును తప్పించుకోలేవు. నీవైనా నేనైనా ధైర్యంగా చెప్తున్నా, దేవుని తీర్పు దినమున ఎవడు తప్పించుకోడు. ఇదిగో ఇటువారు భక్తి హీనులు. చదువు ఇంకా భయమే లేదు. మనకి కూడా కోట్లు కోట్లు ఉన్నాయి, అవసరమైతే కొంటాం. నా హృదయమును శుద్ధి చేసుకుని నిండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే. ఎందుకని? నీళ్ళతో కడుక్కున్నావు నువ్వు, యేసు రక్తంతో కడుక్కోవాలా నువ్వు. యేసు ప్రభు నీకు వరం ఇలా ఇస్తే నువ్వు ఉచితంగా ప్రకటిస్తావు. నేను ప్రకటిస్తున్నా. నేను పైసల కోసం చేయి సాసల. చాలా కష్టం దేవుని సేవ. మనం ఎట్లా బ్రతుకుతున్నావు? కష్టపడి బ్రతుకు, దేవుడు ఇస్తాడు. కష్టం చేయ్యా, అట్లా చెయ్యం. మేము సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నాం. షేవ్ చేస్తాం. ఏంటి బార్బర్లు చేస్తుంటారు షేవ్. ఆ షేవ్ చేస్తాం, మిమ్మల్ని మొత్తం గుండు కొడతాం. మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు ప్రజలకి? వాని వాని క్రియలను బట్టి మీరు వారు తెలుసుకుంటారు. మత్తయి సువార్త 7:13. నాకేమో చెప్పాలనిపిస్తానే ఉంది. యవ్వనస్తులు ఏరి పిల్లలు ఏరి అసలు ముస్లిం మొత్తోళ్ళు వచ్చి ఏం చేస్తారు? 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. అర్థమైందా? ఏమర్థమైంది? ఇరుకు ద్వారాన్ని పోతే అబ్బో కష్టాలు, శ్రమలు, నష్టాలు. ఏలియాకి ఇచ్చినట్టు కాకులు తెచ్చి రొట్టిస్తాయి. ఆ సారిపోతే విధానాలు ఇచ్చినట్టు ఒకరవు పిండి ఒకరవు నూనె. ఏంటి కర్మ? ఇరుకు మార్గం నాయన. ఇవి కోట్లు కోట్లు సంపాదించుకొని సూట్లు బోట్లు వేసుకొని తిరిగే నువ్వేమి ఈ లోక సంబంధమైన మినిస్టరు కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏర్పరచుకున్న రాజువి, యాజకుడివి. ఇరుకు మార్గంలో దూరితే ఏమవుద్ది? మొత్తం కొట్టుకుపోద్ది, ఒళ్ళంతా నీ కడుపు అంతా కరిగిపోద్ది. ప్రవేశించు, చూడు, ప్రయత్నించు. 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటేంటి? ఒకటి ఇరుకు మార్గం, రెండోది విశాల మార్గం. కేవలం డబ్బుతో చేసేటువంటి మార్గం. డబ్బు 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 కొట్టిపోతావు, జాగ్రత్త. దుర్వాసన కొట్టిపోతావు, జాగ్రత్త. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వరమును పొందు. అప్పుడు నీలో నుంచే జీవజలపు ఓట ప్రారంభమవుతుంది. అప్పుడు నీకు అనిపిస్తుంది, ఆహా, నా జన్మ ధన్యమైపోయిందే ఈ భూమి మీద పుట్టినందుకు. నా దాహం తీరిపోయిందే. ఇతరుల దాహం తీర్చాల, వాళ్ళకి చెప్పాల. రండి దప్పికొన్న వాళ్ళారా, రండి, ఉచితంగా పొందండి. రోగాలు లేకపోయినా పర్వాలేదు. అయితే ద్రాక్షారసమును పాలను కొనాలంటే మాత్రం రోగాలు ఇచ్చి కొనుక్కోవాలా? అక్కడే ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువుని ఆరాధించబోతున్నాం. నిజముగా నీకు దేవుని ఆత్మను పొంది ఉంటే ఆరాధించు, దేవుడు ఆగ్రానిస్తాడు. లేదంటే ఆయన ఆగ్రానించాడు. అందుకే యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనకు బదులుగా దేవుడు మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తామన్నాడు యేసు ప్రభు. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు. కాబట్టి మనం యేసు ప్రభుకు సమర్పిస్తే అది తండ్రి అయిన దేవునికి సమర్పిస్తాడు యేసు ప్రభు. ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. 12 గంటలకు ఎండలో బావి దగ్గర కూర్చున్నాడు. నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు. రేపు మరలా రాబోతున్నాడు. సింహం పిల్లలు ఎదుర్కోవాలంటే సింహాన్ని ధైర్యం కావాలా. నక్కలు తోడేళ్ళు ఎదుర్కోలేవు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఒరే సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ అనే వరమును పొందు. అప్పుడు నీవు నేను దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.